హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిఫెన్స్గా రిలేటెడ్ అయితే కాదు, బట్ మన సబ్స్క్రైబర్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై చేసుకుంటారన్న ఉద్దేశం కొద్దీ ఇప్పుడు ఎవడైతే చేస్తా ఉన్నాను. మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనకు తెలుసు కదా, సుప్రీంకోర్టు అనేది మనకు సుప్రీంకోర్టులో మనకు గ్రూప్ బి నాన్ గజిటెడ్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వీటికి క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతి పిన్ టు పిన్ చెప్తాను. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి యూజ్ ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది వీడియో చేస్తాను. ఎవరికైనా క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై చేసుకున్న బ్రదర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. మనకు ఫస్ట్ మంత్ బేసిక్ పేనే 44,000 ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా మీకు 80,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్లు అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి, మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు అంటే ఎవరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. మనకి ఈ నోటిఫికేషన్ మనకు నిన్న December 3, 2024 అయితే రావడం అయితే జరిగింది న్యూఢిల్లీ నుంచి. మనకు సుప్రీంకోర్టు అనేది న్యూఢిల్లీ కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే ముందుగా దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాటిలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారంటే కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్, ఇది గ్రూప్ ఏ గజిటెడ్ పోస్ట్ అనమాట. ఓవరాల్గా మనకు 31 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, ఇవి వచ్చేసి మనకు 33 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి, ఇవన్నీ కూడా మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా గ్రూప్ బి నాన్ గజిటెడ్ పోస్ట్ అనమాట. పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి ఓవరాల్గా 43 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఎవరైతే కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి లెవెల్ 11 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పేనే మీకు 67,700 శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా 1 lakh వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక సెకండ్ వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, దీనికి వచ్చేసి మనకు లెవెల్ 8 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. 47,600 వరకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 90,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్టులు, ఇవి శాలరీ చూసుకుంటే లెవెల్ 7 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. మీకు బేసిక్ పేనే 44,900 శాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 80,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దని బ్రదర్. క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ అని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు December 4, 2024 అంటే మనకి ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు టైమింగ్ కూడా ఇచ్చాడనమాట. అంటే ఈవినింగ్ 4 నుంచి December 25, 2024 midnight వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ టైమింగ్ ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి బ్రదర్, వెంటనే వెళ్ళి. అయితే బ్రదర్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదనమాట, sci.gov.in. మీరు గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అని ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ అపాయింట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్ అండ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ ఈ విధంగా అయితే ఉంది. మీరు దీని మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కావాలంటే పైన మీకు లింక్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేశారంటే ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మీకు లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్గా అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ అయితే వెళ్ళిపోతారు. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా వస్తుందన్నమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మీకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే December 4 నుంచి December 25 వరకు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడు. కింద వచ్చేసి మీకు హెల్ప్ లైన్ నెంబర్ మొత్తం కూడా ఇచ్చాడు. ముందుగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రిజిస్టర్ ఉంది కదా పైన, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వెబ్సైట్ లోడింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్లో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అక్కడ పోస్ట్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి.
ఇక్కడ మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. కోర్ట్ మాస్టరు అండ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్‌గా నేను పర్సనల్ అసిస్టెంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకు పోస్ట్ కోడ్ కూడా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్యాండిడేట్ అప్లికేషన్ ఏముంది కదా, ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి ఇక్కడ మీకు మొబైల్ నెంబరు అండ్ కింద వచ్చేసి మనకు కన్ఫర్మ్ మొబైల్ నెంబరు అండ్ కింద వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు. ఇది ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటే. అండ్ కింద వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ ఓటీపీ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీలు అయితే వస్తాయి. ఆ ఓటీపీ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద వచ్చేసి మీకు డిక్లరేషన్ అయితే ఉంది. ఇక్కడ డిక్లరేషన్లో వచ్చేసి ఏంటంటే ఐ అగ్రీ మీద టిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అనేది ఈ బాక్స్ అయితే ఎంటర్ అయితే చేసి కింద మీరు రీవెరిఫై మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రీవెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా రిజిస్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిపోతే మీకు పాస్వర్డ్ మొత్తం కూడా మీ ఈమెయిల్ ఐడికి అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ మీద క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అన్ని కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి అండ్ అప్లికేషన్ ఫీజు ఎంటర్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా ఇక్కడ మనకు కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 30 నుండి 45 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఇదే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి 18 నుండి 30 ఇయర్స్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు కోర్ట్ మాస్టర్ అనమాట షార్ట్ హ్యాండ్కి. దీనికి ఎవరైతే LLB ఎవరైతే లా డిగ్రీ ఎవరైతే చేసింటారో వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వారితో పాటు మనకు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో మీకు ప్రిఫరెన్స్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి. 120 వర్డ్ పర్ మినిట్ మీరు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అయితే ఉండాలన్నమాట. షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలి. తర్వాత మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ టైపింగ్ వచ్చేసి మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందో వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మన కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్కి అయితే చాలామంది అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ మిగతా పోస్ట్కి అయితే చాలామందికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో ఎనీ గ్రూప్ అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అయితే మీకు స్పీడ్ వచ్చేసి మనకు 110 వర్డ్ పర్ మినిట్ మీరు షార్ట్ హ్యాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అనమాట. ఇక అదేవిధంగా ఇక్కడ మనకు పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ వచ్చేసి 100 వర్డ్ పర్ మినిట్ మీరు షార్ట్ హ్యాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ టైపింగ్ అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక టైపింగ్ చూసుకున్నట్లయితే టైపింగ్ స్పీడు 40 వర్డ్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందని వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్ అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి వచ్చేసి ముందుగా మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 40 వర్డ్ పర్ మినిట్ అనమాట. 10 minutes టైమింగ్ అయితే ఇస్తారు. తర్వాత మనకు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెస్ట్ అయితే ఉంటుంది. 110 words పర్ మినిట్ అనమాట. అండ్ 7 minutes అయితే టైమింగ్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రైటింగ్ ఎగ్జామ్ 100 questions వస్తాయి ఓవరాల్గా. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 50 questions వస్తాయి. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 questions వస్తాయి. అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి కూడా క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట. అదేవిధంగా మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా 25 questions అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ మ్యాక్సిమం మార్కులు వచ్చేసి 100 మార్కులు అండ్ మినిమం క్వాలిఫై మార్కులు వచ్చేసి 50 అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసి మనకు మ్యాక్సిమం మార్కులు 30 అండ్ మినిమం క్వాలిఫై వచ్చేసి 15 మార్కులకి అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక టైపింగ్ చూసుకుంటే మనకు మినిమం స్పీడ్ అనేది 40 వర్డ్ పర్ మినిట్ 10 minutes అనేది మీకు టైమింగ్ అయితే ఇస్తారు. ఇక సెకండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 100 వర్డ్ పర్ మినిట్ అనమాట. 7 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 100 questions అయితే వస్తాయి. 100 marks అనమాట. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 50 questions వస్తాయి. జనరల్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 25 questions వస్తాయి. ఇక లాస్ట్లో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 25 questions అయితే వస్తాయి అనమాట. మ్యాక్సిమం మార్కులు 100, మినిమం క్వాలిఫై మార్కులు వచ్చేసి 50 మార్కులు అయితే వచ్చి ఉండాలి. తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్కులు 10 అండ్ క్వాలిఫై వచ్చేసి 5 మార్కులు అయితే మనకు మెన్షన్ చేశాడు. అంటే మనకు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 1:45 టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు మ్యాక్సిమం మార్కులు 30 అండ్ క్వాలిఫై నేచర్ వచ్చేసి మనకు 15 మార్కులు అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉంటే కానీ మనకు
ఏవైతే మనం డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటామో ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగం అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకు టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. అంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా మనకు మన స్టేట్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అండ్ టైపింగ్ టెస్ట్లు అన్నీ కూడా మన స్టేట్లోనే ఉంటుంది. కాబట్టి చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి ఏజ్ లిమిట్ ఉంటే కన్నా. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసిన వెబ్సైట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, www.sci.gov.in అనే వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చి మనకు December 25th అనమాట. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 రూపీస్, 1000 రూపాయల పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సెప్షన్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 250 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మరి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ వాళ్ళకు 1000 రూపాయల పేమెంట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే కంపల్సరీ జాబ్ కొట్టాలి, నేను క్వాలిఫికేషన్ ఉండి, ఏజ్ లిమిట్ ఉంది అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంది, నా అక్కడ షార్ట్ హ్యాండ్ కూడా చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోతే ఇదే క్వాలిఫికేషన్ ఎవరి కాడ ఉంటుంది కదా మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఇవి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు కాబట్టి మనకు శాలరీ బాగానే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు సుప్రీంకోర్టులో కాబట్టి ఉద్యోగాలు అనేది మనకు లైఫ్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు. ఒకవేళ మీకు ఏజ్ లిమిట్ లేకపోతే మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి బ్రదర్. ఏం జబర్దస్త్ వీడియో మనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మీకు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమో డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. లేదు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేలో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరికి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.